బ్రో ఏంటి బ్రో బేబక్క బిగ్ బాస్ నుంచి అవుట్ హెల్మెట్ అయిపోయి కొంచెం తగ్గిందని చెప్పేసి అంటున్నారు ఫన్ సెట్లో. బ్రో బేబక్ ఎలిమినేషన్ కావడం నిజంగా అంటే నాకు మంచిగా అనిపించాలి బ్రో. ఎందుకంటే ఆమె ఒక ఫారెన్లా ఎన్నెన్నో పెద్ద పెద్ద షోస్ చేస్తుంటుంది. సో అలా ఆమె గురించి ఇంకా ఆమె చెప్పుకునే ఛాన్స్ ఇవ్వాలి. 1 వీక్కి ఆమెను ఎలిమినేషన్ చేయడం, ఆమె గురించి ఆమె ఇంకా ఎన్నో చెప్పుకోవాల్సింది ఉండే. సో అవన్నీ చెప్పకుండా వెళ్ళిపోయిందని కొంచెం ఇట్లనో గిల్టీ అనిపిస్తుంది బ్రో నాకైతే. ఎందుకంటే వచ్చిన ఒక ఆపర్చునిటీ ఛాన్స్. సో 1 వీక్ ఉంటారో 2 వీక్స్ ఉంటారో తెలియదు కాబట్టి మీ గురించి పబ్లిక్కి మాత్రం తెలియజేసి ఎప్పుడు వెళ్ళిపోతారో తెలియదు. అది తెలియజేసినప్పుడే పబ్లిక్కి మీ మీద అట్రాక్షన్ కలుగుడు కానీ, ఫీల్ కలుగుడు కానీ, ఓటింగ్ వేయాలన్న థాట్స్ రావడు కానీ అవి జరుగుతాయి. సో అవన్నీ కొంచెం కొంచెం మిస్టేక్ చేయడం వలన ఇట్లా ఎలిమినేషన్లు కానీ ఇవన్నీ అయిపోతారు. సో మీకు ఉన్న ఈ ఛాన్స్ వరకు అందరూ గట్టిగా పోటీస్తేనే పబ్లిక్కి మీరు తెలుస్తారు. పబ్లిక్కి మీరంటే ఒక అభిప్రాయం కానీ మీ మీద అభిమానం కానీ పెరగడం జరుగుతుంది. సో ఆ విధంగా బేబక్ వెళ్ళిపోయిందని నేనైతే అనుకుంటున్నా బ్రో. విష్ణుప్రియ లవ్ ట్యాక్ నడుపుతుంది కదా, చూసే ఉంటావు నువ్వు నిఖిల్తో. నీకు ఏమనిపిస్తుంది? నిఖిల్ తోట పృథ్వీ తోట ఇద్దరితో నడుపుతుంది. లవ్ ట్రాక్ ఏంది బ్రో? ఆమె ఫన్నీగా చెప్పింది కదా, నేను అందరితో ఇట్లాగానే ఉంటా, ఫన్నీగా ఉంటా, నువ్వు అనుకుంటే అది నీ తప్పు అని అంటుంది కదా. ఆమె ఫన్నీగా ఉంటుందంట. మళ్ళీ లవ్ ట్రాక్ అని నేనైతే అంటే బిగ్ బాస్ ఎట్లా అనిపిస్తుందో గేమ్ చెప్పలేం బ్రో. నీ ఫేవరెట్ ఎవరు బ్రో 14 మెంబర్స్లో? ఫేవరెట్ విష్ణుప్రియ కాబట్టే బ్రో. నువ్వు అట్లా అంటే ఎట్లనో అనిపించింది. మళ్ళా విన్నర్ అవుతుందంట బిగ్ బాస్లో ఖచ్చితంగా బ్రో. టాప్ 3 కంటెస్టెంట్, టాప్ 5 కాదు, టాప్ 3 కంటెస్టెంట్. ఇంకొకటి చెప్పాలంటే సోనియాకి ఈమెకి ఇద్దరికి పడతలేదు బ్రో. ఒకటే కొట్లాడుతారు వీళ్ళిద్దరే. అదే కదా, వీళ్ళిద్దరే బాగున్నారు మళ్ళీ బిగ్ బాస్లో కాదా? అందరికంటే వీళ్ళిద్దరే బాగున్నారు. ఇంకా నైనికి అయితే గట్టి పోటీస్తుంది బ్రో. ఇంకా పృథ్వీ, నిఖిల్ వీళ్ళ 5 మందితో శేఖర్ బాషా ఫైర్ టకాటక ఫైర్, టకాటక కూల్, టకాటక ఫైర్ అంతే శేఖర్ బాషా. ఓకే బ్రో, థ్యాంక్ యూ. ఓకే బ్రో, థ్యాంక్ యూ.